కొందరు భక్తులు దేవతలకి పండగలు అలా పూజలు చేసినప్పుడు బలులు ఇస్తుంటారు. నిజంగా అలా బలులు ఇవ్వటం కరెక్టే అంటారా? ఈ బలులు ఇచ్చే ఆచారం ఉందంటారా నిజంగా? సత్య సనాతన ధర్మం యొక్క సాక్షిగా, వేదాంత ధర్మం యొక్క సాక్షిగా లేదు. బలి అనేది సనాతన ధర్మంలో లేదు. ఓకే. ఇది కొంత మధ్యకాలం లోపల అప్పట్లో అకాలమైనటువంటి కరువు వచ్చింది. మనుషులకు తినడానికి తిండి లేదు. ఇప్పుడంటే డ్రిల్ చేసి బోర్లు వేసి నీళ్లు పైకి తీస్తున్నారు. సకాలంలో మనకు నీళ్లున్నాయి. 2 సార్లు పంటలు వేసుకొని ధాన్యం పండిస్తున్నారు. అప్పుడు బావులు ఎండుకపోయినాయి, చెరువులు ఎండుకపోయినాయి, నదులు ఎండుకపోయినాయి, వర్షాలు పడలేదు. 72 సంవత్సరాలకు ఒకసారి అట్లా కరువు వస్తుందమ్మా. అది కాలం యొక్క ధర్మం. సో అలా వచ్చినప్పుడు ఏమైపోయిందంటే తినడానికి తిండి లేదు, చనిపోతున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆకలి కేకలతో చనిపోతున్నారు. ఎవరో ఒక పుణ్య స్త్రీయో ఒక పుణ్యపురుషుడు శరీరంలోకి భగవంతుడు ఆవహించి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. గెట్టలు ఉన్న జీవులని చంపుకొని తినవచ్చు, నీకు నీవుగా సెల్ఫ్గా చంపొద్దు, నీకు పాతుకం తగులుతుంది కానా, దాన్ని తెచ్చి నా ముందల జటకా ఇచ్చి దాని గొంతు నా ముందల కోసి పక్కకు తీసుకెళ్ళి తిను. కొంతకాలమే, కొన్నాళ్ళకు వర్షాలు పడతాయి, మళ్ళీ పుష్కలంగా నీళ్లు నిండుతాయి. యథాతథంగా వ్యవసాయం చేసుకొని కాసిన పండ్లను, కాయలను, దుంపలను, ధాన్యపు రాసులను పండించుకొని తిను, వీటిని పక్కకు పెట్టని చెప్పారు. అలా జరిగింది. అక్కడి నుంచి మొదలైంది ఇది. అలా కొనసాగినటువంటి ఈ ఆచారము, దేవుళ్ళ ముందల జటకా చూపించి కోసుకొని తినే ఆచారము పోను మానవుడికి రుచిగా మారి కంటిన్యూ చేశారు దాన్ని. ఒక 3 generations వెళ్ళిన తర్వాత ఏం మొదలు పెట్టారంటే, మా తాతలు ఇలాగే చేశారండి, మా తాతలు ఇట్లే కోసుకొని తిన్నారు, అమ్మవారికి ఇట్లే కోయమన్నారు, ఇంకోస్తున్నారు. ఇది మా వంశపారంపర్యంగా వస్తున్న ఆచారం. ఇప్పుడు బంద్ చేయండి నాయన, వద్దు అది తప్పన్నా, అయ్యో వీటిని మేము అమ్మవారికి బలి ఇవ్వకపోతే మళ్ళీ ఏమైనా అవుతుందేమో, మాకేమైనా కీడు జరుగుతుందో, అదొక అపోహ. వాస్తవం చెప్పాలంటే ఈ భూప్రపంచంలో 2 ధర్మాలు ఉన్నాయి తల్లి. ఒకటి సాధు జన్మ, ఒకటి క్రూర జన్మ. మనిషి క్రూర జన్మనా సాధు జన్మనా? క్రూరనే గురువుగారు. మనిషి క్రూరుడేనా? అయితే తినవచ్చు. అంటే మాంసాహారం జంతువుల్ని బలిచ్చి తీసుకొని తింటున్నారంటే క్రూరులు అన్నట్టే కదా గురు. ఇప్పుడు జంతువులు, ఇప్పుడు ప్రతి మానవుడు నేను క్రూరుణ్ణి అని ఒప్పుకుంటే మాంసం తినొచ్చు తల్లి. లేదు నేను క్రూరుని కాను, నేను సాధువుని. సాధువుని అంటే మాలాగా కాదు. సాధుత్వం అంటే అర్థం ఏంటంటే ఎవరిని హింసించక, ఎవరిని బాధ పెట్టక, ఎవరి జోలికి వెళ్లకుండా తనకు తానుగా ధర్మంగా బ్రతికే ప్రతి జీవిని సాధువుతో పోల్చవచ్చు. ఇప్పుడు సోకాళ్ళు సాధువు అంటే మమ్మల్ని అనుకుంటుంటారు. నో, సాధుత్వం అనేది అది కానే కాదు. క్రూరత్వం, సాధుత్వం రెండే. క్రూరత్వం ఏంటంటే ఇప్పుడు సింహం ఉంది తల్లి, తన ఆకలే ప్రధానం. అది జింక పిల్లనా, జింకనా, కుంటిదా, గుడ్డిదా, దానికి సంబంధం లేదు. అది నిద్రపోతుందా, పడుకున్నదా, ఏం చేస్తుందో సంబంధం లేదు. వెళ్ళడం, చంపుకోవడం, తినడం, పడుకోవడం. ఇది క్రూర జన్మలకు ఉండేటటువంటి విలువలు. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో తన కడుపు కోసం, తన ఫ్యామిలీని మంచిగా సుఖ సంతోషాలతో చూసుకోవడం కొరకు అందరినీ చంపుతాం, పొడుస్తాం, అన్ని ఆకృత్యాలు చేసి మళ్ళీ నా ఇంటికి వస్తామంటే క్రూర జన్మలే. అంతే కదా. ఇప్పుడు మనిషి జన్మకు ఒక ధర్మం ఉంది తల్లి. ఎన్నాళ్ళు బ్రతికినా చలిచీమకైనను అపాయం తలపెట్టకుండా బ్రతుకు, అప్పుడు ఉత్తముడవై భాసిల్లేదవుగా కానీ మనకు శాస్త్రాలు చెబుతా ఉన్నాయి. అట్లాంటప్పుడు సమాజంలో వ్యాపార ధోరణిలో కొందరిని మోసం చేయాల్సి వస్తుంది కదా స్వామీజీ అనుకోవచ్చు. వ్యాపారంలో ఒక 10 రూపాయల ప్రోడక్ట్ని 15 రూపాయలకు అమ్మాలి, అప్పుడే లాభాలు వస్తాయి, వ్యాపారం ఇంకొంత విస్తరణ జరుగుతుంది, 10 మందికి ఉపాధి ఇస్తాం, మీరు కూడా కొంత సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఆడ కౌంటర్ మీద కూర్చున్నందుకు వాళ్ళకు కూడా 10 రూపాయల కూలి వస్తుంది. దీనికి ధర్మం ఎప్పుడు నిషిద్ధం చెప్పలే, అది జీవన భృతి. మేకను కోయడం, గొర్రెను కోయడం, కోడిని కోయడం, ఎద్దును కోయడం కాడ వచ్చింది పంచాయతీ. రెండవది ఈ వైన్స్ ఉన్నాయి కదా, మా మందు అమ్మే షాప్స్ ఉన్నాయి కదా, ఈడ వచ్చింది పంచాయతీ. మూడవది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తారు కదమ్మా, ఇది ఒక పెద్ద పంచాయతీ. అందుకే ధర్మం ఏం చెప్పిందంటే త్రిమాకారం వర్జయేద్ సాధు జన్మ పరిపూర్ణత. 3 మద్యము, మాంసము, మగువ. ఈ త్రిమకారాలను గనక వదిలివేస్తే జీవుడు తరించుట తథ్యము. అనగా కంప్లీట్గా నాన్ వెజ్ బంద్ చేయాలి, కంప్లీట్గా ఆల్కహాల్ బంద్ చేయాలి. తనకు వయసు వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యతో తప్పిస్తే అన్య స్త్రీలను మాతృభావంతో చూడు, అప్పుడు నీ జన్మ తరిస్తావు. అలా పాటించిన ఆ ధర్మం చేత నువ్వు పిల్లల్ని కంటే వాళ్ళు పుణ్యాత్ములై పుడతారు, వాళ్ళకు రోగాలు రావు,
వాళ్ళకి ఏ గండాలు గణింత్రాలు రావు, వాళ్ళు పుణ్యాత్ములై పుడతారు. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది పుడుతున్నారో మీరు ఆలోచించాలి. ఇంకా ఇది ఇప్పుడు కాదు, శాస్త్ర వాంగ్మూలం ఏర్పడ్డప్పటి నుంచే ఉంది మనకు, కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే. అప్పుడున్న శాస్త్రం ఎవరు పాటిస్తున్నారు, ఇప్పుడు ఎందుకు ఇంత కర్మాత్ములై పుడుతున్నారు? మరి సబ్జెక్ట్ ఈజ్ అవాయిడ్ కంప్లీట్లా. అంటే సత్యాన్ని పక్కన పెట్టారు, అవాస్తవం తెచ్చి ముందర పెట్టారు ఇప్పుడు మార్కెట్లో. సోకాళ్ళు సిద్ధాంతులు కూడా ఇప్పుడు మేము పంచమాకారాలు చేస్తాం అమ్మవారికి, పంచమకారాలతోనే మేము పూజ చేస్తామని ఈ మధ్యలో చాలా వీడియోస్ వచ్చినాయి మనకు. సిద్ధాంతులే, బ్రాహ్మిన్సే చాలా మంది. కానీ ఈ వాస్తవంగా ఋషి వాటి పంచమకారాలను ఎందుకోసం తీశాడన్న జ్ఞానం వాళ్ళకి ఇంకా తెలియదు. మైథున క్రియ, మాంసము, మద్యము, ముద్ర, ఈ పంచమకారాలతోనే మేము సాధనం చేస్తామని చెప్తున్నారు ఈ మధ్యలో వీడియోలో. వాటి యొక్క ప్రతిపాదన ఎందుకు చేశాడు ఋషి అనే జ్ఞానం వాళ్ళకి కనీసం కూడా లేదు ఇప్పుడు. ఇలా ఉంది ఇప్పుడు. సిద్ధాంతులు కెమెరాల ముందు చెప్పిన తర్వాత సామాన్యుల పరిస్థితి ఏంటి? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఉత్తముడు దేనిని ఆచరిస్తాడో ఇతరులు కూడా దాన్ని ఆచరిస్తారని. ఇక్కడ జనాలది ఏం తప్పు లేదు తల్లి, పెద్దలది తప్పు అంతా. అలాంటి స్వామీజీలది, పండితులది. అంటే వాళ్ళు కూడా చెప్తుంటారు కదా గురువుగారు, మేము ఎంచుకున్న మార్గంలో మాకు నేర్పిన గురువులు ఈ ప్రకారంగానే నేర్పారు అని కొంతమంది చెప్తూ ఉన్నారు కదా. అలా నిజంగా ఏ శాస్త్రంలో అయినా ఉంటుందా అలాంటి విద్య? లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. పంచమాకారాలో ఒకటి ఏంటంటే మైథున క్రియ. ఈ మైథున క్రియని వీళ్ళేమనుకుంటున్నారంటే ఒక స్త్రీని దేవత ముందల పెట్టుకొని సంభోగించి సాధన చేస్తే మాకు పవర్స్ వస్తాయి అనుకుంటారు. కానీ ఏ ధర్మం లేకుండా అకారణంగా ఒక స్త్రీని తాకకూడదట. మళ్ళీ ఇదే ధర్మం ఇంత నియమం చెప్పింది, ఇలా ఎలా చెప్తుంది చెప్పండి? ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అని ఇదే ధర్మం చెప్పింది. ప్రతి స్త్రీని మాతృభావంతో చూడమని ఇదే ధర్మం చెప్పింది. ఇంతటి ఆకృత్యానికి అఘాయిత్యానికి ధర్మం ఆద్యం పోయదు. ఇక్కడ మైథున క్రియ అంటే జ్ఞానార్థం, భావార్థం, తత్వార్థం ఏంటంటే జీవుడు కుండలియందు మైథునం చేయాలి, అంతర్ముఖులై, బహిర్ముఖంగా కాదు. అంతర్ముఖ మైథున క్రియ అనగా మూలాధార చక్రమునందు స్రవించేటటువంటి జీవుడిని శాస్త్రారమునందు కలుపుటయే మైథునము. ఇదంతా కూడా కుండలిని సాధన. ఈ పంచమకారాలు, ఈ త్రిమకారాలు అన్ని కూడా కుండలిని సాధన. వ్యవహారంలో ఇప్పుడు అందరూ కుండలిని యోగా చేయలేరు కదా తల్లి, అందరికి సాధ్యం కాదు కదా. చేయలేని వాళ్ళకి ఏంది ఆల్టర్నేట్ అంటే వీటిని వదిలిపెట్టండి, మీరు చేసిన రిజల్టే పొందుతారు. అంతర్ముఖంగా మీరు ఇది రమించకపోయినా బహిరంగంగా వీటి జోళ్ళకి వెళ్ళకండి. మగవా సాంగత్యం వదిలేసి నీ సహధర్మచారిణితో సుఖపడుతూ అన్య స్త్రీలను గౌరవించు. మాంసం వదిలివేయి, అది పాపం. మద్యం వదిలివేయి, అది కర్మ. నీ ముద్రాలోలిత్వంతో జీవించే జీవనం భగవంతుడి యొక్క పాదాలకి అంకితం కావాలిగా, అన్య ప్రదేశంలో కాకూడదు. వీళ్ళేం చేస్తున్నారంటే వీటిని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు, వీటిని ఆచరిస్తూ దేవతలను కొలుస్తున్నారు. ఇక్కడే వచ్చింది పొరపాటు. ఇవన్నీ పాపాలు అయినప్పుడు భగవంతుడు వీటన్నిటిని ఆపే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అంటారు గురువుగారు? భగవంతుడి ఆజ్ఞ లేనిదే ఏదైనా జరగదు అంటుంటారు. ఇవన్నీ ఆయన ఆజ్ఞ లేనిదే జరుగుతుందంటారా? చూడమ్మా, భగవంతుడు ఈ వల్ల చూడడం అనేది నాకెందుకు మంచిది కాదు. దేవుని ఈ తుచ్చ సుఖములతో పోల్చడం ఏంటి చెప్పండి? దేవుడి వల్ల ఆపాలనా, ఆపకూడదా? ఈ వల్ల ఒక అతీతమైన శక్తి దేవుడు. ఈ వల్ల చూడాల్సిన అవసరం ఆయనకు లేదు. మనం పాటించుకుంటే మంచిగా అవుతాం, లేకుంటే ఆయన స్వాహ. ఆయన అతీతుడు. ఎలా చూస్తాడు చెప్పండి? ఆయన నేను బ్రతకమని పంపించిండు. నువ్వు ధర్మంగా బ్రతికితే సుఖ సంతోషాలతో జీవిస్తావు, లేదు పాపంతో బ్రతుకుతా అంటేనేమో నీ కష్టాల్లో నువ్వు పోతావు. ఆయన వల్ల ఆపాలే, మమ్మల్ని బాగా చేయాలనేది ఏమి ఉండదు ఆయనతో. ఈ ప్రకృతిని కంట్రోల్ చేస్తాడు, నీకు అనుకూలంగా నడిపిస్తాడు, నిన్ను పుట్టిస్తాడు, నీకు ప్రాణం పోస్తాడు, నీకు అన్నీ సమకూరుస్తాడు. అప్పుడు ఎలా బ్రతుకుతావు, ఎలా జీవిస్తావు అది నీపైన ఆధారపడి ఉంటుంది. మళ్ళీ నీ వెనకాల పట్టుకొని నీవు ఇలా నడువు అలా నడవని నేను ఆపరేట్ చేయడం ఏంటి చెప్పండి? నాకు అర్థం కాదు. ఒక కంపెనీ యాజమాన్యం మనకు ఒక కార్ తయారు చేసి ఇస్తుంది, ఒక BMW, ఆడి, బెంజ్. ఆయన తయారు చేసి ఇస్తాడు, కానీ మన పక్కన కూర్చొని డ్రైవ్ చేస్తూ మనకు అన్నీ చూపెట్టాడు కదమ్మా. మనము దాని భద్రతా భావంతో నడుపుకొని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ స్పీడ్ లిమిట్ కంట్రోల్లో నడుపుకుంటూ వెళ్తే గమ్యం చేరుకుంటాం. లేదు నేను 100 స్పీడ్ వెళ్ళాక 200 స్పీడ్ వెళ్తా, బ్రేక్ ఏనంటే గుద్దుకుంటాం, పడతాం, అంతే.